హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి సూర్య గడియారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి ఈ వీడియోని అయితే షేర్ కూడా చేయండి. ఒకప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు వాచెస్ లేని టైంలో టైం ఎలా చూసుకునే వాళ్ళో నేను మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా సూర్య గడియారం చూసారా? అది ఇదే అనమాట. ఒకప్పుడు ఇలాగే టైంని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య అంటే క్లాక్స్ రకరకాలు వచ్చేసాయి, బట్ అప్పట్లో అయితే ఈ రకంగా చూసేవారు అనమాట. మీకు కనిపిస్తుందా? చూపిస్తున్నాను క్లారిటీగా. మన ద్వారకా తిరుమలలో ఉందన్నమాట ఇది, మీరు చూడాలి అనుకుంటే. సో ఇక్కడ మంత్, డేస్ అన్నీ కూడా రాసున్నాయి చూడండి. కాల సమీకరణము అని చెప్పి, నిమిషాలు అని చెప్పేసి. సో ఇది వచ్చి సన్ డైల్ అనమాట. సో మ్యాక్సిమం చాలామంది తెలిసి ఉండొచ్చు. ఒకప్పుడు ఏంటంటే అంత అప్డేటెడ్ కాదు కాబట్టి చాలా వరకు ఈ రకంగా సూర్యుడి యొక్క నీడ పడుతుంటే మనకు అక్కడ టైం తెలుస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది కదా. సో అక్కడ నీడ చూసారా, అంటే కొంచెం డార్క్గా ఒక సైడ్ అయింది, ఇటు పక్క మనకు లైటింగ్ అనిపిస్తుంది చూసారా. 10 o'clock అనమాట టైం అయితే. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ సన్ డైల్ గురించి? సో మీకు మ్యాక్సిమం మొత్తం కూడా నేను చూపిస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య అంటే రీసెంట్గా అప్డేట్ అయిపోయి జనాలు ఈ పెద్ద పెద్ద గడియారాలు కొనుక్కోవడం ఇలా అలవాటు పడిపోయారు. కానీ ఒకప్పుడు మరి తాతయ్యల కాలంలో అదిగోండి ఆ సూర్యుడిని చూసేసి టైం కరెక్ట్గా చెప్పేవారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ఈ వాల్ క్లాక్స్ పెద్ద పెద్దవి పెట్టుకోవడం, మోడల్స్గా ఉండాలని చెప్పేసి అప్డేట్ అయిపోవడం జరుగుతూ ఉంది. సో నాకైతే ఇది బాగా నచ్చింది. అంటే ఒకప్పుడు ఏవైనా మనం నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో నాకు ఈరోజు ఈ సన్ డైల్ చూడడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. టైం చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మీరు చూడండి, టైం జస్ట్ 10 o'clock అయింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం అనమాట. సో మార్నింగ్ 10 అంటే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఆ నీడ బట్టి మనకి షాడో బట్టి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు చూడండి. సో వాళ్ళు అప్పట్లో ఎలా చెప్పేవారంటే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తే 12 గంటలు అని చెప్పేవారు మన అమ్మమ్మల కాలంలో. కానీ ఇప్పుడు అలా కాదు కదా. సో ఇప్పుడు అన్ని క్లాక్ చూసుకుంటాం, వాచ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచెస్ వాడుతున్నాం.